రాజకీయ కారణాల వల్ల ప్రభుత్వం వారిని రక్షించదలుచుకున్నది. అందుకే విద్యార్థుల భవిష్యత్తు అని ఓ సమర్థింపు ప్రకటన వెలువడి ఉంటుంది. ప్రజలు చాలా తెలివైనోళ్ళబ్బా. వ్యాఖ్యానాలు, వ్యాఖ్యలు, వాక్యాల మధ్యలో ఏం జరిగి ఉంటుందో సులభంగానే ఊహించగలరు. రంగనాథ్ గారు గతంలో పనిచేసిన ప్రాంతాల్లో వృత్తి జీవితంలో ప్రదర్శించిన నిజాయితీ, నిబద్ధత గురించి శంకపడాల్సిన పని లేదు. చిక్కంతా సర్కారు వద్దనే ఉన్నది. ఏలిన వారికి ఓవైసీలు ఆపద్బాంధవులనేది లోక విదితం. ఓవైసీలే కాదు, ప్రపంచంలో ఎవరు ఉచిత విద్యలు, వైద్యాలు అందించరు. రక్తదాన కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు, ఉచిత నేత్ర శిబిరాలు పెట్టరు. ఉచితాల పేరిట చేసే వితరణశీలతను ఆదాయపు పన్నులో మినహాయింపు కోసం జత చేస్తారు. చారిటీ అనేది అల్టిమేట్గా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాథమిక సూత్రాలు చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అక్రమ సంపాదనకు, పాప ప్రక్షాళనకు దాతృత్వం రాజమార్గం. ఐటీ చట్టంలో సెక్షన్ 80G మర్మం తెలిస్తే సేవాగుణం వెనుక ఉన్న సంపద జబ్బు అర్థమవుతుంది. లాభాపేక్ష లేని సంస్థల ఏర్పాటు వెనుక ఎంత డబ్బు, లౌల్యం ఉంటుందో కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. గడిచిన 75 ఏళ్లుగా ఓవైసీల సంపాదన విచ్చలవిడిగా పెరుగుతూ ఉన్నది. రూల్ ఆఫ్ లా, రాజ్యాంగం, చట్టసభల చలన సూత్రాలు, ఆదాయపు పన్ను ఎగవేత మార్గాలు తెలిసిన వారు ఎక్కడా చిక్కకుండా బలాదురుగా వ్యాపారాలు చేసుకుంటారు. మన దేశంలో చట్ట ప్రకారమే న్యాయాలను తెలుస్తాం. అంతే తప్ప న్యాయాల ప్రాతిపదికన శిక్షలు ఖరారు కావని పెద్దలు ఏనాడో తేల్చి చెప్పారు. చట్టం తెలియని అమాయకులు కటకటాల పాలవుతారు. డబ్బుగల బాబులు చట్టాన్ని ఔపోసన పట్టిన న్యాయవాదులను నియమించుకొని దర్జాగా బతుకుతూ ఉంటారు.